ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి కల. అది సాకారం చేసుకోవాలంటే మాత్రం శ్రమించక తప్పదు. శ్రమించినప్పుడు వచ్చేటువంటి ప్రతిఫలం మనకి ఎంతో సంతోషాన్నిస్తుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగం ఒకటి కాదు, ఏకంగా 4 సాధించినటువంటి పి మౌనిక మనతో పాటు ఉన్నారు. మొన్న వచ్చినటువంటి గురుకుల బోర్డు ఉద్యోగాల్లో ఒకటేసారి 4 ఉద్యోగాలు సాధించిన తను టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్. మరి 4 ఉద్యోగాలు సాధించిన పి మౌనికతో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము. మౌనిక, మీకు ముందుగా అభినందనలు. థ్యాంక్ యూ మేడం. అయితే ముందుగా మీ గురించి చెప్పండి. నా పేరు మౌనిక. మా నాన్నగారి పేరు కేశవులు, తను రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్. అమ్మ పేరు అనసూయ, తను గృహిణి. మేము మొత్తం 7 సంతానం, 4 అన్నయ్యలు, 3 అక్క చెల్లెళ్ళం. నేనే చివరి దాన్ని. చిన్నవాళ్ళంటే కొంచెం గార్వం ఎక్కువనే ఉంటది. చదువులో కూడా మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీ ముందు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ గురించి కూడా చెప్పండి. ఆ అన్నయ్యలు అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైడ్ ఉన్నారు. వాళ్ళు ఎంసీఏ, ఎంబీఏ చేసి బాగా సెటిల్ అయ్యారు. నేను ఒక్కదాన్ని మాత్రం టీచింగ్ ఫీల్డ్ సైడ్ వచ్చాను. గారాబం ఎక్కువే. ముందు నుంచి కూడా నేను చదువు పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది నాకు. అట్లా అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు. అన్నయ్య వాళ్ళందరూ సెటిల్ అయ్యారు కాబట్టి నేను కూడా ఆ మార్గంలోనే ముందుకెళ్ళాను. అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? నేను స్కూలు గోపాలకృష్ణ విద్యామందిర్లో పూర్తి చేశాను. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో అయిపోయింది. డిగ్రీ విద్యార్థి డిగ్రీ కాలేజ్లో చేశాను. పీజీ ఏవి కాలేజ్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను 2009లో. ఆ తర్వాత ప్రైవేట్ కాలేజ్లో వర్క్ చేశాను. 2012లో కాంట్రాక్ట్ లెక్చరర్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు దానికి అప్లై చేసుకుంటే నాకు జాబ్ వచ్చింది. నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను. 2012 నుంచి 21 వరకు కాంట్రాక్ట్ లెక్చరర్గా వర్క్ చేశాను నేను. 2012లో మీకు ఉద్యోగం వచ్చింది కాంట్రాక్ట్ లెక్చరర్ గా? అవును మేడం. అది ఎక్కడ ఉండింది ఫస్ట్ పోస్టింగ్? ఫస్ట్ నాకు వరంగల్ డిస్టిక్ లో ఇచ్చారు పోస్టింగ్. పింగిలి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో ఫస్ట్ పోస్టింగ్ నాది. తర్వాత చాలా ప్లేసెస్ లో వర్క్ చేశాను నేను. జగిత్యాల డిస్టిక్, భూపాలపల్లి, గద్వాల్ డిస్టిక్, ఇట్లా తెలంగాణలో చాలా ప్లేసెస్లలో నేను కాంట్రాక్ట్ లెక్చరర్ గా విధులు నిర్వహించాను. చదువుతూ మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు? అంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి కళ, ఇంతకు ముందు చెప్పినాను నేను. ఆల్రెడీ మీరు కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. అది చేస్తూ కూడా మీకు చదువుకోవడానికి, ప్రిపేర్ అవ్వడానికి టైం ఎట్లా దొరికింది? ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించారు? కాంట్రాక్ట్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను, కానీ చిన్నప్పటి నుంచి కూడా నాకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కోరిక బాగా ఉండేది. ఎందుకంటే డాడీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నాకు కూడా ఆ కోరిక బాగా ఉండేది. చేస్తున్నప్పటి నుండి కూడా నేను ప్రతి జాబ్కి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. 2018లో కూడా డిగ్రీ లెక్చరర్ రాశాను. అది ఇంటర్వ్యూ వరకు సెలెక్ట్ అయినాను. లాస్ట్ ఒక 2-3 మార్క్స్ ఆ జాబ్ మిస్ అయింది. అయినా కూడా మొత్తం నా ఫోకస్ అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే. సో 2014లో నా మ్యారేజ్ అయింది. 15లో పాప. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే ఇంకా ప్రిపరేషన్ కొనసాగించాను నేను. 2021లో మా పాప ఆరోగ్యం బాగాలేక నేను జాబ్ మానేయాల్సి వచ్చింది, కాంట్రాక్ట్ లెక్చరర్ జాబ్. అప్పుడు గద్వాల్లో. మాది ఆదిలాబాద్. గద్వాల్ అంటే దాదాపు 500 కిలోమీటర్స్. అక్కడ ఎవరూ లేరు. ఏం తోచలేని స్థితిలో నేను ఉన్న ఉద్యోగాన్ని మానేయాల్సి వచ్చింది పాప ఆరోగ్యం బాగాలేక. ఆదిలాబాద్కి వచ్చేసాను నేను. మానేసి ఇక పాపను చూసుకోవడానికి ఉన్న జాబ్ అంతా వదిలేసి ఆదిలాబాద్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత అంటే ఉన్నత స్థితికి వెళ్ళి ఒకేసారి డౌన్ అయిపోయింది. మానసికంగా, ఆర్థికంగా మొత్తం కూడా బాగా దిగజారిపోయింది కండిషన్. సో అట్లాంటి టైంలో మా అమ్మ నాన్న చాలా ప్రోత్సహించారు నన్ను. ఏం కాదు, మేమున్నాం, ఎట్లయినా నువ్వు సెటిల్ అయ్యేంత వరకు మేము మీ వెంటే ఉంటామని. వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లోనే ఉండి, అంటే ఒక రూమ్ సపరేట్ రెంట్ తీసుకున్నాం, అక్కడ ఉండి నా ప్రిపరేషన్ కొనసాగించాను నేను. అప్పుడు మీ వారు మీతో పాటే? మా వారు మాతో పాటే ఇక్కడ నలంద కాలేజ్ లెక్చరర్ గా చేసేవారు కదా. అప్పుడు మీ వారు ఏం చేసేవారు అక్కడ? అక్కడ అతను ప్రైవేట్ కాలేజ్లో చేసేవారు. అతను కూడా లెక్చరరే, ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇద్దరు జాబులు మానేసి ఆదిలాబాద్ కి రావాల్సి? ఆదిలాబాద్కి వచ్చేసాం. మొత్తం ఏమీ తోచలేని స్థితిలో మేము మళ్ళీ తిరిగి మన సొంత ఊరికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఆర్థికంగా కూడా బాగా ఉన్న స్థితిలో మళ్ళీ నేను ఇక గవర్నమెంట్ జాబ్కే ప్రిపేర్ కావాలనుకున్నా. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే ప్రైవేట్ ఉద్యోగాలు చేయలేదు? ప్రైవేట్ ఉద్యోగాలు ఏం చేయలేదు నేను. ఎందుకంటే ఇక నాకు తెలుసు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం అయితేనే సెటిల్మెంట్ ఉంటుందనే ఉద్దేశంతో నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. పాప ఆరోగ్యం కొంచెం మెరుగైన తర్వాత
నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను నేను. అంటే ఆ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా మీ చదువు అనేది కొనసాగుతూనే ఉంది. అవును మేడం, ఎప్పుడు స్టాప్ చేయలేదు. మరి పాపని ఎవరు చూసుకునేవారు? నేను పాపను చూసుకుంటూనే బ్యాలెన్స్ చేసుకున్నాను. అంటే అమ్మ సహాయం ఉండేది. అమ్మ నాన్న లేకుండా నేను అసలు నా విజయం అనేది లేదు. నేను ఈ స్టేజ్లో ఉన్నాను అంటే దానికి కారణం మా అమ్మ నాన్న. అమ్మ చదువుకోలేదు కానీ నా పైన నమ్మకం ఉండేది, ఎట్లయినా నా కూతురు సాధిస్తుంది. ఆ నమ్మకంతోనే నేను కూడా ముందుకెళ్ళాను. వాళ్ళ సాయంతోనే వెళ్ళిన. కోచింగ్ అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది దాదాపు అందరికీ, కోచింగ్ తీసుకుంటేనే జాబ్ వస్తుంది అనే ఫీలింగ్ చాలా ఉంటుంది. కానీ నేను కూడా అనుకున్నా కోచింగ్ తీసుకుంటేనే బాగుంటుంది అని. కానీ నేను వెళ్ళలేని సిచ్యువేషన్, ఎందుకంటే పాప ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది, ఆమెను వదిలి వెళ్ళలేను, హస్బెండ్ అది చూసుకోవాలి, అట్లా వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నా. ఆ టైంలో మా అన్నయ్య చెప్పాడనమాట, వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుని జాబ్ వచ్చింది అతనికి. సో మా అన్నయ్య చెప్పడం వల్ల నేను కూడా సరే బయటకైతే వెళ్ళలేను కాబట్టి ఇక్కడే కోచింగ్ తీసుకుందామని ఇక్కడ వెళ్ళి అప్లై చేశాను. లోకల్లోనే ఆదిలాబాద్లో అయితేనే నాకు సెట్ అవుతుంది, అన్నీ కుదురుతాయని ఉద్దేశంతో ఇక్కడే కోచింగ్ తీసుకున్నాను నేను. బీసీ స్టడీ సర్కిల్లోనే కోచింగ్ తీసుకున్నా. బాగా చెప్పారు అక్కడ, ప్రతి సబ్జెక్ట్కి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అంటే తక్కువ టైంలో వాళ్ళు ఎక్కువ సిలబస్ చెప్పాలి, వాళ్ళు చెప్పడంతో పాటు మన ప్రిపరేషన్ కూడా ఉండాలి. రెండు కలిస్తేనే మనం సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు అందరూ వింటారు, మిమ్మల్ని చూసి అందరూ మిమ్మల్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని చదివే వాళ్ళు కూడా, అంటే మేము కోచింగ్కి వెళ్ళలేము అని చాలా మంది బాధపడుతుంటారు. ఎందుకంటే ఆర్థికంగా కావచ్చు, పంపించే వాళ్ళు లేకపోవడం వల్ల కావచ్చు, వెళ్ళరు కదా. అవును. సో ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉంటారు. అదే ఇంట్లో ఉండి కూడా చదువుకోవచ్చు, సాధ్యమే, ఏదైనా సాధించవచ్చు అనేది అంటే ఇప్పుడు నా ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామంది అందరూ ప్రోత్సహిస్తేనే మనం ముందుకెళ్ళొచ్చు అనే ఉద్దేశం ఉంటుంది. కానీ మనకు ప్రోత్సాహం లభించినప్పుడు కూడా మనం ముందుకెళ్ళొచ్చు. అంటే మనకున్న సమస్యలనే మనం ఆయుధాలుగా మార్చుకొని విజయం సాధించవచ్చు. అంటే నేను జాబ్ మానేసిన తర్వాత ఎట్లా ఉందంటే కండిషను, ప్రతి ఒక్కరు కూడా ఈమె అసలు ఉన్న జాబ్ వదిలేసుకొని మళ్ళీ కోచింగ్కి వెళ్తుంది అని నవ్వుకునేవాళ్ళు. నేను ప్రతిదాన్ని కూడా స్పోర్టివ్గా తీసుకున్నా. అంటే ఎవరేమన్నా కూడా అది నా మనసు దాకా నేను తీసుకోకపోయేదాన్ని. అంటే వేరే వాళ్ళ మాటలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత వీక్ మనం ఉండొద్దు అని స్ట్రాంగ్గా నేను అట్లా ఫిక్స్ అయ్యాను. ఎవరేమనుకున్నా మన విజయంతోనే సమాధానం చూయిద్దామన్నట్టు నేను ముందుకెళ్తూనే ఉన్నా. ఎక్కడ కూడా ఎవరి మాటల వల్ల ప్రభావితం కాలేదు. నేను పట్టుదలతో చదివిగా అంతే, ఎట్లయినా సాధించాలని. అంటే మనం ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. సక్సెస్ అనేది కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాకపోవచ్చు. నేను ముందే అనుకున్నా, ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాకపోయినా ఇప్పుడున్న సబ్జెక్టు తోటి మనం ప్రైవేట్లో అయినా నేను ముందుకెళ్ళగలను అన్నట్టు ఆ ఉద్దేశంతో చదివినాను నేను. అయితే ప్రభుత్వ ఉద్యోగం అనేది కళ అని ఇంతకుముందే చెప్పిన, మీరు ఇంట్లో కూర్చొని పట్టు వదలకుండా శ్రమపడి చదివారు, ఉద్యోగాన్ని సాధించారు. అదే మీ అమ్మా నాన్న ప్రోత్సాహంతో పాటు మీ వారి ప్రోత్సాహం కూడా చాలానే ఉంది కదా. అయితే మీరు ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? కోచింగ్ వెళ్ళినా అన్నారు కదా, ఎన్ని గంటలు కూర్చొని చదివి? అయితే కోచింగ్ అనేది మేడం మాకు 9కి స్టార్ట్ అయ్యేది, మార్నింగ్ 9 to 4:30 వరకు ఉండేది బీసీ స్టడీ సర్కిల్లో. సో ఆ టైం మొత్తం మనం కోచింగ్ సెంటర్లోనే ఉండేదాన్ని. మళ్ళీ ఈవినింగ్ వచ్చి పాపను చూసుకొని మళ్ళీ 6 o'clock నుండి నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా. అంటే నా సబ్జెక్ట్కి సంబంధించి కెమిస్ట్రీకి ఆన్లైన్, అది 6 to 9 వరకే అది ఉండేది. అంటే ఆన్లైన్ నేను జస్ట్ వినడమే, ఎందుకంటే అప్పుడు వంట చేసుకోవాలి, పాపను చూసుకోవాలి కాబట్టి కిచెన్లోనే నేను ఫోన్ పెట్టుకొని వింటూనే అన్ని పనులు చేసుకుంటూనే క్లాసులు వినేదాన్ని. అట్లా 9 వరకు అన్ని కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత పాపను పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ 9:30కి నా షెడ్యూల్ మళ్ళీ 1 వరకు మళ్ళీ చదవడం స్టార్ట్. 9:30 to 1 వరకు చదివేదాన్ని నేను, ఒక్కోసారి 2 కూడా అయ్యేది. అట్లా 1-2 రోజులు కాదు, నేను కష్టపడ్డది ఒక 1 year కష్టపడ్డాను. అట్లా అదే నా షెడ్యూల్. పడక ముందు నుంచే నా సబ్జెక్టు జనరల్ స్టడీస్. అంటే ఏ నోటిఫికేషన్ వచ్చినా నేను దానికి రెడీగా ఉండేటట్టు నా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసిన. నేను ఆ టాపిక్ పైన మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నిద్ర కూడా రాదు. ఆ టాపిక్ ఆ రోజు కంప్లీట్ చేయాలి, ఒకటే లక్ష్యం. ఎందుకంటే ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఛాన్స్ ఉండదు కాబట్టి మనం ఎంతైనా అనుకున్న దానికోసం కష్టపడొచ్చు, కష్టపడాలి కూడా. అయితేనే దానికి తగ్గట్టు ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది కూడా, మీకు ప్రతిఫలం 4 ఒకటేసారి 4 ఉద్యోగాలు సాధించేశారు మీరు కదా. సరే, ఇంత కష్టపడ్డారు, సాధించారు,
రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ చుట్టూరా ఉన్నటువంటి ఆనందోత్సాహాలు అందరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే 2018లో మిస్ అయింది కాబట్టి అందరూ అనుకున్నారు ఇక మేం సాధించలేదు అనుకున్నారు. కాకపోతే నా ప్రిపరేషన్ నాకు అప్పుడే తెలిసింది. నేను చదివిన విధానం, నేను క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడు నాకు వస్తుంది అని నేను నమ్మకంగానే ఉన్నా. అందరూ కూడా ఒకేసారి షాక్ అయిపోయారు, ఈమెకి ఇన్ని జాబ్స్ వచ్చినాయంటే, ఇన్ని రోజుల నుంచి చదువుతుంది ఒక్కటి కూడా రాదనే ఫీలింగ్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు అప్రిషియేట్ చేయడము, అంటే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యిండ్రు. ఒక గృహిణిగా ఉండి ఇన్ని చూసుకుంటూనే ఆమె ఎట్లా చదువుకుంది అని ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు బుక్స్ కొనుక్కొని స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అట్లా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగానే వింటుంటే కూడా చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళని చూసి కావచ్చు, మీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి కావచ్చు, మీరు సాధించారు ఇది. సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది ఇంకా ఇలాగే చదువుకోవాలని నేను అనుకుంటున్నాను. చివరగా మీలాగా చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంది? మనము ఇప్పుడు ఏదైనా సాధించాలనుకోండి ఉద్యోగం, కంపల్సరీ దానికి ఫస్ట్ సరైన కోచింగ్ అనేది ఉండాలి. సరైన కోచింగ్ ఉండాలి, సరైన బుక్స్ కూడా ఉండాలి మనతో పాటు. సరైన కోచింగ్, సరైన బుక్స్, సరైన ప్రణాళిక, ఇవి 3 ఉండాలి. ఎవరైనా ఏ వయసులో అయినా ఏదైనా సాధించవచ్చు అనేది నేను చివరిగా చెప్పాలనుకున్న మాట. దానికి ఒక పట్టుదల అవసరం, కోచింగ్ అవసరం అండ్ ప్రాపర్ బుక్స్ అనేది అవసరం. చాలా చక్కగా చెప్పారు. మరొకసారి మీకు అభినందనలు మౌనిక. థ్యాంక్ యూ మేడం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.